హాయ్ అండి, నేను మీ శ్రీ మహిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మనం ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక కడాయిలో ఒక 1.5 టేబుల్ స్పూన్స్ వరకు వేరుశనగ పప్పు తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వేయిస్తే పైకి వేగినట్టు ఉంటాయి, కానీ లోపల కొంచెం మెత్తగానే ఉంటాయన్నమాట. లో ఫ్లేమ్లో వేయిస్తేనే బాగా వేగిపోతాయి. తర్వాత కారానికి తగినన్ని ఎండుమిర్చి తీసుకొని వాటిని కూడా ఒక 2 నిమిషాల పాటు అలా వేయించుకోండి. ఎండుమిర్చి వేగినాక ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఒక్కసారి అలా కలుపుకొని చిటపటమన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. వీటిని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్న ఎండుమిర్చి, పల్లీలు, జీలకర్ర అన్నీ వేసి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద మామిడికాయని పుల్లగా ఉండేలాగా చూసుకోండి, ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మామిడికాయ పచ్చడి మరీ మెత్తగా గ్రైండ్ చేస్తే తినడానికి టేస్ట్ అంత బాగోదన్నమాట. కొంచెం పలుకు పలుకుగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు దీనికి కావాలంటే పోపు పెట్టుకోండి, లేదంటే ఇలాగైనా తినేయచ్చు. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి మామిడికాయ పచ్చడిని ఇలా కూడా మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. టాటా, బాయ్ బాయ్.